ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మ దగ్గర అమ్మ మనోభావాలను గుర్తుంచుకోక, అమ్మ అవతార సంబంధాలను తెలుసుకోనలేక ప్రవర్తించిన వారే కానీ అమ్మను అమ్మగా కాంతమ్మ తల్లిగా తెలుసుకున్నవారు కొందరే. అట్లు కాకపోతే అమ్మ ఎంత విచిత్రమైన వారో ఈ మాటలో గమనించండి. మహాశివరాత్రి రోజున అమ్మ తనకు తానుగా మరో ముగ్గురు ఉదయమ్మ, శేషమ్మ లాంటి వారిని తీసుకొని పోయి కారడవిలో మహాశివరాత్రి జాగరణ ఆమెతో వచ్చిన వారితో సహా తాను శివరాత్రి జాగరణ చేసినదంటే ఇది సామాన్యమైన విషయము అవుతుందా? గాఢాంధకారమైన చీకటిలో సంచరించి ఒక అడవిలో ప్రవేశించి ఎర్రని మంటలు వెలిగించుకొని ఆ మంటల చుట్టూ తన తోటి వారితో పాటలు పాడి భజనలు చేయించి శివోహం అనే పదమును తాను స్మరించుచు సర్వదేవతారావముల వారి పాటలను పాడుచు వారి చేత పాడించుచు తన తోటి వారిని ఆనంద డోలికలలో ముంచెత్తినది అమ్మ కాంతమ్మ తల్లి. అంటే ఎంత విచిత్రమో కదా. శివరాత్రి జాగరణ భక్తుల చేతనే కాక తాను ఆ రాత్రి అంతయు మేలుకొని శివస్మరణ చేసినది అంటే అమ్మను మనము ఏమనుకోవాలి? శివమ్మనైపోతాను అని పలికిడి ఆ జనని శివజాగరణ మన చేత చేయించి తాను శివరాత్రి జాగరణ చేయడమేమిటి? ఎంత పవిత్రమైనదో ఈ సన్నివేశము చూడండి. అమ్మ ఆధ్యాత్మికత. నీవు కానీ నేను కానీ ఈ సర్వము కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటే లేదు. సర్వం శివమయం, ఆ సర్వం అమ్మమయం, ఆ సర్వం ప్రేమమయం, ఆ సర్వం జ్ఞానమయం, ఆ సర్వమే పరిపూర్ణం, అందులకి ప్రపూర్ణము. ఆ ప్రపూర్ణమును శివములో చూచుదాం, శివరాత్రి జాగరణలో పాల్గొందాం అని అమ్మ తన శివజాగరణ ద్వారా తన తోటి ఉన్నవారికి ఆ మండుచున్న ఎర్రటి కాంతిలో తాను చూపించారు, శివజాగరణ చేయించారు. పరమేశ్వరి స్వరూపమైన ఆ తల్లి కాంతమ్మ తల్లి శివజాగరణ చేశారు. ఇలా భక్తాదులను ఏ వేళకు ఏమి నేర్పించాలి, ఏ వేళ వారి చేత ఏమేమి చేయించాలి అనే విషయాలను తన భక్తులకు తెలియజేసినది అమ్మ కాంతమ్మ తల్లి. వివేకవంతమైన జ్ఞాన సంపదను తమ భక్తులకు అందించినది. దైవం ఒక స్వరూపానికో, స్వభావానికో, ప్రాంగణానికో, కొన్ని సుగుణాలకు మాత్రమే కాక పరిమితమైన వారు కాదని చెప్పినది. విశ్వవ్యాప్తమై అలరారుతూనే ఉన్నారని ఉపదేశించిన ఈశావ్యాస్యోపనిషత్ ప్రవచించిన ఈ వేదభూమిలో అమ్మ కాంతమ్మ తల్లి తాను దేహయాత్రను చేయుచు పంచభూత త్రయంబకమైన ముసుగును తాను ధరించి అంగ వ్యవస్థరధారిణి అయి మానవాళి మనుగుడను సరి అయిన మార్గమున నడిపించుటకు గాఢాంధకారంలో ఏల మునిగి ఉంటారు లేవండి అని ఉన్నత చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితిని పొందండి అంటూ అమ్మ కాంతమ్మ తల్లి శివోహం అని పలికినది. శివోహం అంటే శివుడి స్తోత్రమని నమ్మించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించుతున్న పగటి వేషగాళ్లకు దుష్టద్వైత భాష్యకర్తల దిమ్మ తిరిగేటట్లుగా వారి చెవులు దద్దరిల్లేటట్లుగా శివం అంటే దైవం, అహం అంటే నేనేనని, శివోహం అంటే సాక్షాత్ దైవం స్వయంగా నేనేనని సింహగర్జన చేసినది. బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమమునందు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దడ పుట్టించినది. తిరిగి డేగపూడి గ్రామము చేరినది. అమ్మ సామాన్యమైన స్త్రీ కాదు, సిగ్గుతో తలదించుకోవడానికి పవిత్ర పరమాత్మ సంచారిణి మాత పార్వతీమాత అర్ధనారీశ్వరి అమ్మ కాంతమ్మ తల్లి అని మనకు తెలియచేసినది. ఈ లోకానికి తాను అవధూత కాంతమ్మ తల్లిని చాటినది. ఇలా ఓం
ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు మీ భాస్కర్ రెడ్డి.